వేదిక పైన ఆశల నాయకులు కానీ ఉన్నతాధికారులు కానీ అందరం కూడా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. నాకు మీ నుంచి మిమ్మల్ని కోరుకునేది మీరు కొంచెం సహకరించండి. ఒకసారి ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, మీరు చెప్పండి. ఇలాంటి సెమినార్స్ ఇలా కూర్చొని మాట్లాడుకుని సభలు పెట్టుకుందాం, మీకు ప్రభుత్వం తరపు నుంచి మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే నాయకులు తీరు నచ్చలా, అధికారులు తీరుతెన్నులు నచ్చలా, మీరు మొహమాటం లేకుండా చెప్పండి. నన్ను ఎన్నోసార్లు తిడతారు కదా, నువ్వు సరిగ్గా చేయలేదు, నేను భరిస్తాను. ఎందుకు భరిస్తానంటే నేను పని చేయడానికి ఒప్పుకున్నా, ఒకసారి లేనప్పుడు కుదరినప్పుడు కూడా నేను చెప్తాను మీకు. ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యంలో మనం ఏం చేయగలం, ఒకరినొకరు మాట్లాడుకోవాలి. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. మీ సమస్యలు విన్నప్పుడు కూడా మేము ఎంత అసాధ్యాలు కూడా మేము చెప్తాను మీకు. అందుకనే కొన్నిసార్లు వెంటనే రోడ్డు వేసామంటే వెంటనే రోడ్డు వేయడానికి టెండర్ పిలవడానికి 45 రోజులు పడుద్ది. అందుకే నేను చెప్పాను ముందస్తుగా కొన్ని రోడ్లు ఏమేమి చేయగలరో చేసేయాలంటే ఇలా మనకి ఆగమేఘాల మీద చేస్తున్నాం అది. అందుకని మీ సహాయ సహకారాలు కావాలి. ఇందాక అడిగి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాం, మాకు ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, ఇన్ని మండలాలు కలిపి ఇన్ని జూనియర్ కాలేజ్ లేదు మా మండలం కంటే, 16 ఎకరాల స్థలం ఇచ్చారు అంటే వెంటనే చెప్పాను జూనియర్ కాలేజ్ కావాలంటే మన నిధులు మాట్లాడదాం, జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేద్దాం దీనికి.